6/9 ఉంది కదా, పర్ఫెక్ట్ కదా. నువ్వు అసలు మన దగ్గరకు వచ్చినప్పుడు నీ చూపు ఎంత ఉండే తెలుసా? ఎంత ఉండే? అవును మేడం, అది చూద్దాం, చూద్దాం. ఇప్పుడు కుడికను 6/9, లెఫ్ట్ 6/6 ఇదే మెయింటైన్ అవుతుంది. లాస్ట్ లైన్ ఒకటే కుడికన్ను జరుగుతుంది, మిగతా అంతా బాగానే ఉంది. సో కన్ను ఎరుపు రెడ్నెస్ అవుతుందా? కళ్ళు ఎర్రగా అవుతున్నాయా? డస్ట్ పడ్డప్పుడు కాదు, మామూలుగా ఇంత ముందు కళ్ళు ఎర్రగా అవుతుండే కదా, ఇప్పుడు అట్లా ఏం లేదు. కంటి దురద కూడా ఏం లేదు. మోషన్స్ ఎన్నిసార్లు అవుతున్నాయి రోజుకి? ఇంతకు ముందు ఎన్నిసార్లు అయ్యేది? 6-7 టైమ్స్ లెక్కలేదు. ఇప్పుడు అట్లా ఏం మోషన్స్ అవ్వట్లేదు. మోషన్స్ అట్లా అవ్వట్లేదు, కళ్ళు ఎర్రగా అవ్వట్లేదు, కళ్ళు ఏం డర్లుగా లేవు, అంతా బానే ఉంది. కానీ కొంచెం తలనొప్పి వస్తుంది. ఎందుకలా? ఫస్ట్ వచ్చినప్పుడు కుడి కన్ను 2 లైన్లు చదివారు, 6/36. ఎప్పుడు? 2025 నవంబర్. ఇప్పుడు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. అప్పుడే ఏప్రిల్ 2016 లోనే మనకి, మార్చ్ 2016 లోనే మనకి 6/9 ఉంది. అప్పటి నుండి అది అట్లనే మెయింటైన్ అవుతుంది. చూపు అయితే ఇబ్బంది లేదు కిరణ్ గారు. ఆ రోజు మీరు భయపడ్డారు, ఆ కన్ను గురించి అసలు వదిలేయండి, చూపే రాదు అని చెప్పారు. అలాంటిది మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు 2025 నవంబర్ లో మీరు ట్రీట్మెంట్ చేయించుకోగానే చూపు మంచిగా అయిపోయింది. అది ఇప్పటి వరకు 6 నెలలు అవుతుంది కదా మీరు కాబట్టి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, మొత్తం 9 నెలలు అవుతుంది నవంబర్ నుండి. సో 9 నెలల నుండి చూపు ఏమీ తగ్గలేదు, బానే చూస్తున్నారు. కంటికి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి, కడుపుకి సంబంధించి కూడా ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒక నిద్ర సరిగ్గా పట్టట్లేదు, తలనొప్పి బాగా వస్తుంది. అవును బాసు, అవును. ఏం వర్క్ చేస్తున్నారు మీరు? ఏం సౌండ్స్ వస్తుంది? మీరు అంటే అక్కడ బాగా సౌండ్స్ వస్తాయా మీరు వర్క్ చేసే దగ్గర? మామూలుగా మనం బోర్ వేయడానికి ఎక్కువ అక్కడ సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి మీకు అట్లా ఉందేమో. కొంచెం మీరు ఏం చేస్తారంటే చెవులో లైట్ గా దూది అట్లా పెట్టుకోవచ్చు. కొన్ని సంవత్సరాలే ఒక ప్లేస్ లో పెడతారు, ఎందుకంటే అక్కడ వచ్చే పొల్యూషన్ కి, ఆ సౌండ్ కి ప్రాబ్లం అవుతుందని మళ్ళీ వాళ్ళని వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. మీకు అట్లాంటిది ఏం లేదా? కిందికి మీదికి అంతే ఉంటుంది, కొంచెం పై బెంచ్ అన్నప్పుడు కొంచెం వాతావరణం మొత్తానికి దాంట్లో వర్క్. సో నాన్ వెజ్, స్పైసీ అవన్నీ తగ్గించారా, అలానే తింటున్నారా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సరే, ఇప్పటి నుండి నీకు హెడేక్ వస్తుంది కాబట్టి ఏం చేస్తారంటే, ఒకటి నేను అంటే ఆ సౌండ్ ఊకే విని 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 కూడా మనకి చెవులకి బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటది. ఖచ్చితంగా రోజు ఆముదం నేను ఇస్తాను. ఆముదం మీరు ఖచ్చితంగా రోజు పొద్దున 5 గంటలకు లేచి నూనె పెట్టుకొని స్నానం చేసి వెళ్ళిపోండి. 7 గంటల స్నానం చేసి వెళ్ళిపోండి. ఖచ్చితంగా రోజు అసలు పెట్టుకోవాల్సిందే. నెత్తికి ఆముదం మీరు పెట్టుకోండి, బయటికి వెళ్ళదు. అలా ఒక 2 months చేయండి. నరాలు కొంచెం గట్టి పడతాయి, తలనొప్పి కూడా తగ్గిపోతుంది, నిద్ర కూడా మంచిగా వస్తుంది. బట్ ఇది మీరు చాలా మంచి కేసు. నాకు అర్థం కాలేదు సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ కన్నుకి ఇట్లా వాపు వచ్చి, ఇన్ఫెక్షన్ వచ్చి, ఆప్టిక్ న్యూరైటిస్ అంటారు. అది తగ్గడం అనేది చాలా వరకు తగ్గదు మామూలుగా వేరే సిస్టమ్ ఆఫ్ దాంట్లో. కానీ మనకి ఆయుర్వేదిక్ లో మీరు స్టార్టింగ్ లోనే వచ్చారు కాబట్టి, అదే ఒక 3-4 సంవత్సరాల తర్వాత వస్తే నేను కూడా ఏం చేయలేకపోయేదాన్ని, అప్పటికి నరాలంతా ఎండిపోయేది. కానీ మీరు స్టార్టింగ్ లోనే వచ్చారు కాబట్టి మీకు ఆ ఇన్ఫెక్షన్ అదంతా తగ్గి మంచిగా మెయింటైన్ అవుతుంది. మీరు ఇట్లనే ఇంకొక 9 months అయింది కదా, ఇంకొక 3 months వాడి మంచి లైఫ్ స్టైల్ లో ఉంటే. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఏ ఫలితం లేదు. మేడం దగ్గరికి వచ్చినాకనే మాకు తమ్ముడికి వచ్చిన ఈ కన్ను నొప్పి కాక కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది. వాడు ఉన్నంత కాలం మీ పేరు మర్చిపోము. కష్టానికి వెళ్ళి మేము బయట వస్తామని అనుకోలేదు. కానీ తలనొప్పి తట్టుకుంటలేడు మేడం. చిన్న శబ్దం పడుకుంటాడా, మనం వచ్చి సడన్ గా లేకుండా విపరీతమైన తలనొప్పి.